శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ మా ఇంటికి రండి. రచన అలపర్తి రామకృష్ణ గారు. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1985లో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళితే, డాబాపైన యాంటీనా బిగిస్తున్నంతసేపు నడుంపై చేయి వేసుకొని రోడ్డు మీదే నిలబడి ఉంది మా ఆవిడ. వచ్చేపోయే వాళ్ళందర్నీ మరీ పలకరించి టీవీ కొన్న విషయం నొక్కి చెబుతూనే ఉంది. మా కాలనీలో చాలామంది టీవీ కొన్నారు, కానీ మా లైన్లో మాత్రం మేమే ముందుకుంది. దూరంలో ఉన్న ఇళ్లకు వెళ్ళి టీవీ చూసే బాధ తప్పిందని మా లైన్లోని ఆడవాళ్ళంతా సంతోషపడ్డారు. ప్రతి గురువారం తెలుగు సినిమా పాటలు, శనివారం తెలుగు సినిమా, ఆదివారం హిందీ సినిమా వస్తాయొదినా. ఆదివారం పగలంతా ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ మంచి కాలక్షేపం, వినోదం, విజ్ఞానం. మంగళవారం తెలుగులో మంచి నాటికలు వస్తాయి. మా చెల్లెల వాళ్ళు బాపట్లలో ఉంటున్నారు. వాళ్ళు కూడా టీవీ కొనుక్కున్నారు. వాళ్ళకసలు తెలుగు ప్రోగ్రాంలే రావట. శనివారం తెలుగు సినిమాలు రావట. ఇక్కడ మనకు కనిపించినంత స్పష్టంగా కూడా బొమ్మలు కనిపించవట. పక్కింటి శారద గారు మా ఆవిడ మెరుపుదాడికి తట్టుకుంటూ మొహానికి చిరునవ్వులు పులుముకొని టీవీ చూడొచ్చనే సంబరంతో వింటున్నది. ఏమిటే పిల్ల, రోడ్డుకడ్డంగా నిలబడి సీమటపాకాయిలా పేలుతున్నావు అంది చనువుగా మా లైన్లోని బామ్మగారు మా ఇంటి ముందు నుండి వెళ్తూ. టీవీ సంగతులన్నీ బామ్మగారికి అర్థమయ్యేలా ఓపిగ్గా చెప్పింది మా ఆవిడ. ఇంట్లోనే సినిమా పెట్టుకోవచ్చంటే బోల్డంత ఆశ్చర్యపడింది బామ్మగారు. మీకేం తోచనప్పుడల్లా మా ఇంటికి వచ్చారంటే మీకు కావలసినంత కాలక్షేపం బామ్మగారు. తప్పకుండా వస్తానమ్మడు అంటూ వెళ్ళింది బామ్మగారు. బొట్టు పెట్టకుండానే మా లైన్లోని వాళ్ళందర్నీ పిలిచింది మా ఆవిడ. ఇట్ సీమ్స్ యూ హ్యావ్ పర్చేస్డ్ టీవీ ఆంటీ, మా లైన్లోని కిట్టిగాడు అడిగాడు. రేపు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఉందోయ్, తప్పకుండా రా అని పిలిచింది. యు ఆర్ గ్రేట్ ఆంటీ, యు నో ఎవ్రీథింగ్ ఆన్ ది గ్లోబ్. ఇంగ్లీష్ మీడియం కిట్టిగాడు వాగేశాడు. ఆనందంతో మా ఆవిడ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. సోమవారం టీవీ కొన్న మొదటి రోజు. ఇల్లంతా సందడిగా ఉంది. ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుగా ఉంది. పట్టుచీర కట్టింది మా ఆవిడ. టీవీ 4 మూలలా పసుపు రాసింది, కొబ్బరికాయ కొట్టింది. సాయంత్రం 6ంటికి వచ్చిన బామ్మగారు రాత్రి 10 అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండిపోయింది. మా ఆవిడ హిందీ పాటలు తెలుగులోకి అనువాదం చేస్తుంటే సాక్షాత్తు పరమేశ్వర్ని చూస్తున్నంతగా ఆనందంతో కూర్చుండిపోయింది బామ్మగారు. మీకు మంచి కాలక్షేపం, చాలా బాగుందండి, క్లియర్గా వస్తుంది బొమ్మ. ప్రతి ఇంట్లోనూ టీవీ ఉండాలండి. రియల్లీ ఐ టెల్ యూ, ఇట్ ఈస్ థాట్ ప్రొవోకింగ్ అండ్ ఎడ్యుకేటివ్. సినిమాల ఖర్చు తగ్గిపోయిందనుకోండి. వచ్చిన వాళ్ళంతా తలోక కమెంట్, సలహాలు ఇచ్చి వెళ్లారు. రాత్రి 12 అయ్యే వరకు నన్ను పడుకోనివ్వలేదు మా ఆవిడ. కబుర్లు చెబుతూనే ఉంది. వనజమ్మ మనింటికి రాలేదండి, దానికి ఒకటే కుళ్ళు మనం టీవీ కొనుక్కున్నామని. ఒంట్లో బాగుండక రాలేదులేవోయ్. నా మాట వినిపించుకోలేదు. మంగళవారం పిల్లలు పుస్తకాలు తెరవడం మానేశారు. పెద్దవాడి కళ్ళు ఎర్రబడ్డాయి. వద్దన్నా వినకుండా వాడు టీవీ దగ్గరే చతికిలబడతాడు. స్నేహితులందర్నీ వెంట పెట్టుకొస్తాడు మా పెద్దవాడు. టీవీ చూడడం కంటే వీళ్ళ ఫైటింగ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. వాడెవడో టీవీ చూడ్డానికి వచ్చేటప్పుడు జేబు నిండా వేరుశనక్కాయలు వేసుకువచ్చి వెళ్ళేటప్పుడు ఖాళీ జేబుతో వెళ్ళాడు. గది నిండా వేరుశనక్కాయల తొక్కలు. మా ఆవిడ కస్సుమంది. గురువారం అందరం టీవీ చూస్తున్నాం. పక్కింటి శారదగారి చిన్నబ్బాయి యాంటీనా గ్లేర్ గ్లాస్ మీద ఒక్క గుద్దు గుద్దాడు. టబీమని కింద పడింది టీవీ గ్లాసు. వాడిని పట్టుకొని బాధేసింది మా ఆవిడ. దాంతో మొదలయింది శారదకు మా ఆవిడకు యుద్ధం. ఎన్నో సంవత్సరాల నుండి కలిసిమెలిసి ఉన్నారు వాళ్ళిద్దరూ. క్షణంలో శత్రువులైపోయారు. మళ్ళీ మా గడప తొక్కితే ఒట్టు. శనివారం ఏదో తలకుమాసిన తెలుగు సినిమా ఏరేరి తీసుకొచ్చి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నట్టున్నారు దూరదర్శన్ వాళ్ళు. రోజూ వచ్చేవన్నీ హిందీ ప్రోగ్రాంలే ఎక్కువగా. వారానికొక్కసారి వచ్చే తెలుగు సినిమా చూడకుండా ఏ టీవీ ప్రేక్షకుడు ఊరుకుంటాడు? మా ముందు గదంతా కిటకిటలాడిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చున్నారు. ఆ తోపుడులో నెట్టుడులో టీపాయ్ కింద పడడం, దానిమీదున్న ఫ్లవర్ వేస్ పగిలిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తుంది మా ఆవిడ? నోరు మూసుకొని కూర్చుంది. జానకమ్మ గారబ్బాయి గదిలోనే పాస్ పోసేశాడు. మా చిన్నాడిలాగూ తడిసిపోయింది ఆ ప్రవాహానికి. సినిమా అయిపోయింది. పిల్లల కేకలు, ఒకటే గోల. సినిమా అయిపోయినా కొందరు ఇంట్లో నుండి కదల్లేదు. మేం భోజనం చేయాలండి అంటూ టీవీ కట్టేసింది. కూర్చున్న వాళ్లకు కోపం వచ్చింది. మనసులోనే తిట్టుకుంటూ వెళ్లారు.
మా వాళ్ళు ఆ రోజు తొందరగానే నిద్రపోయారు. నేను మా ఆవిడ మీను వాల్చాం. అంతలో తలుపుల దడదడా చప్పుడు. వెళ్ళి తలుపు తీసింది. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ వస్తుందా ఆంటీ? ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ పుట్ ఆన్ యువర్ టీవీ. మా ఆవిడ మైండ్ కూడా చెడిపోయింది. ఈడియట్ బాక్స్ బుద్ధి లేక కొన్నాం అని నా దగ్గరకొచ్చి గొనుక్కుంది. ఆదివారం. అది వరకు ఆదివారాలు ప్రశాంతంగా ఇంట్లో గడిపేవాడిని. టీవీ కొన్నాక ఏ పార్కుకో, టీవీ కొనని ఫ్రెండ్ దగ్గరకో వెళ్ళడం మొదలెట్టాను. ఇప్పుడు మాత్రం గేటు దగ్గర ఎవరన్నా వస్తున్నట్టు అలికిడయిందా, చూస్తున్నదల్లా టీవీ ఆఫ్ చేసి కూర్చుంటుంది మా ఆవిడ. వచ్చిన వాళ్లకు టీవీ సరిగ్గా రావడం లేదు, స్టేషన్లో కరెంటు పోయింది, గీతలొస్తున్నాయి అని ఏవేవో వంకలు చెప్పడం మొదలుపెట్టింది. ఇంతటితో మా ఇంటికి రండి అనే అలపర్తి రామకృష్ణ గారి కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.